అభివృద్ధి, ఆదాయం అన్నటువంటి లెక్కలేస్తాం. దాంతోపాటు వచ్చేటటువంటి సమస్యల్ని పట్టించుకోం. ఆ సమస్యలు స్థానికంగా ఉండేవాడికి తెలుస్తుంది. విశాఖపట్నం పోర్ట్ ఏరియా ఉంది కదా, ఆ పోర్ట్ ఏరియాలో బోలెడంత ఖాళీ స్థలం ఉంటుంది. అటు ఇటు ఇల్లు కట్టరు, అపార్ట్మెంట్లు కట్టరు, విల్లాలు కట్టరు. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. పోర్టు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులో వెళ్ళరు, ఎవరు కట్టరు. ఎందుకు కట్టుకోరు? విశాఖలో అసలు కాస్ట్ విపరీతం కదా, భూమి కాస్ట్. ఎందుకు ఆ ఏరియాలో కట్టుకోరు? బడా నాయకులైన కట్టుకోవచ్చు కదా, ఎందుకు కట్టుకోరు? ఆ పోర్టు నుంచి పోయే బొగ్గు, ఇతరత్ర మెటీరియల్ ఉంటాయి, పొడి, అవి ఆ రోడ్డంతా పరమ దరిద్రంగా ఉంటుంది. కారుకి అద్దం తీసి వెళ్తుంటే దారుణం అయిపోతాం. ఓ తెల్ల చొక్కా వేసుకుని వెళ్తే నల్ల చొక్కాతో ఇంటికి వస్తాం. అంత దరిద్రంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అరగంటకో గంటకో వాటర్ని ఈ ఫైర్ ఇంజన్ల లాంటి వాటితో లేకపోతే వాటర్ ట్యాంకర్లతో చల్లుతూ ఉంటారు. అంటే ఈ అక్కడ పేరుకుపోయినటువంటి దుమ్ము రేగకుండా మళ్ళీ నీళ్లు చల్లుతూ ఉంటారు. అంతే తప్పింది దానికి ఒక పరిష్కారం లేదు. ఈ రోజు వరకు ఏ శాస్త్రవేత్తలు పరిశీలించరు, ఏ ప్రభుత్వాలు పట్టించుకో. ఇదంతా ఎందుకు చెబుతున్నంటే ఇదే కర్మ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు ప్రాంత వాసులకు వచ్చింది. ఇప్పుడు ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఏమనయ్యా అంటే అదాని కృష్ణపట్నం పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం మీద నష్టపరిహారాన్ని రాబట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. వ్యవహారం మీద ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ 2023లో సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బునిగి రంగయ్య గత ఏడాది ఇచ్చిన పిటిషన్తో విచారణ ఎన్జీటీ దక్షిణాది బెంచ్కి బదిలీ చేసింది. పోర్టు ద్వారా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి బొగ్గు రవాణా, ఎగుమతి దిగుమతులు, నిల్వలు, ఇతర కార్యకలాపాలతో కాలుష్యం పెరుగుతోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇది కాస్త చుట్టుపక్కల గ్రామాల్లో అనారోగ్య సమస్యలకు గురి చేస్తోందని తెలిపారు. దీని మీద పోర్టు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడం లేదని పిటిషన్లో వివరించారు. 25 ఏళ్లుగా పోర్టు సేవలు అందిస్తున్న గ్రీన్ బెల్ట్ని ఏర్పాటు చేసుకోలేకపోయారని, 33% మొక్కలను పెంచాల్సి ఉంటే కేవలం 2% మాత్రమే పెంచారని ఆరోపించారు. దీనికి సంబంధించిన విచారణ కోరం సభ్యులు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, డాక్టర్ సత్యగోపాల్ కొర్రపాటి పూర్తి చేశారు. జస్టిస్ పుష్ప సత్యనారాయణ తీర్పును వెల్లడించారు. సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇదివరకు జరిగిన ఉల్లంఘనలపై పర్యావరణ నష్టాంచనాన్ని రాబట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఎన్జీటీ కోరం సభ్యులు ఆదేశించారు. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని చెప్పారు. దక్షిణ బెర్త్ నుంచి యంత్రాల ద్వారా బొగ్గు నిర్వహణ 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ బెర్త్తో పాటు ఇతర పరిసర కాలుష్య ప్రాంతాల్లో దుమ్ము నివారణ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. నిర్వహణ ద్వారా వచ్చిన మురుగునీటి శుద్ధి కోసం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సాయం తీసుకోవాలని చెప్పారు. ఈ చర్యల మీద నిర్ణీత గడువును విధించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ వృద్ధి చేసి స్థానిక జాతి మొక్కలే నాటాలని వాడాలని ఆదేశించారు. కాకపోతే అమలు చేసేది ఎవరు చూడాలి.